ఓం 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 రిలాక్స్డ్గా కూర్చోండి. మనస్సును ఏకాగ్రం చేసుకొని చలనము మలినము లేకుండా స్థిరంగా ఉంచుకోండి. దేహం కూడా స్థిరంగా ఉంటుంది. చేతులు ఒడిలో ఉంచుకొని కనులు మూసుకొని చిరునవ్వు మరవకుండా కూర్చున్నాం. అహమస్మి అహమస్మి అహమస్మి. అహమస్మి అహమస్మి. యః సర్వత్రా అనభిస్నేహః తత్తత్ప్రాప్య శుభాశుభం నాభినందతి నద్వేష్టి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా. యః సర్వత్రా అనభిస్నేహః తత్తత్ప్రాప్య శుభాశుభం నాభినందతి నద్వేష్టి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా. యః ఎవరైతే సర్వత్రా అంతటా, అంతటా అంటే అన్ని విషయములయందు, అనభిస్నేహః మమత ఆసక్తులు లేనివాడు. అభిస్నేహము మమత ఆసక్తి, మమతాసక్తులు లేనివాడు. తత్ తత్ ఆయా శుభ అశుభం, శుభాశుభములను ప్రాప్య పొంది, న అభినందతి ప్రసన్నుడు కాడు, న ద్వేష్టి ద్వేషింపడు, తస్య అతని యొక్క ప్రజ్ఞ, శ్రవణ మననముల వలన కలిగినటువంటి ఆత్మజ్ఞానము ప్రతిష్ఠిత, నిధిధ్యాసన వలన స్థిరమై ఉండు. ప్రజ్ఞ స్థితమవుతే స్థిత ప్రజ్ఞ, ఎప్పుడు ఉండడాన్ని స్థితం అంటాం. యః సర్వత్రా అనభిస్నేహః తత్తత్శుభాశుభప్రాప్యః నాభినందతి నద్వేష్టి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా. యః యో మునిః సర్వత్రా అంటే జీవిత దేహాది విషయేషు, దేహ సంబంధమైన, జీవిత సంబంధమైన, లోక సంబంధమైన, భోగముల సంబంధమైన అన్ని విషయముల యందు సర్వత్రా అనభిస్నేహః అభిస్నేహవర్జితః. అభిస్నేహం అంటే ఏమిటి? మామూలుగా అజ్ఞానంలో ఉంటే జిగురులా ఉంటాం, ఏది చూస్తే దానికి అంటుకుపోతూ ఉంటాం, తుమ్మబంకలాగా. ఆ అంటుకుపోకుండా ఉండడమే అనభిస్నేహం. జిగురు వంటి వాడేసిన కాటి సింత సిగురమ్మబో నీడేసిన కాటి అంటూ అన్నమాచారి ఒక చక్కని కీర్తన రాశారు. అలా జిగురులాగా అంటుకోకూడదు దేని పెడితే దానికి. అనభిస్నేహ దేని మీద మమతాసక్తులు లేని వ్యక్తి, ఏ వ్యక్తితో కాని, పరిస్థితితో కాని, వస్తువుతో కాని, అనుభవంతో కాని బంధం పెంచుకోడు. పోర్ట్ రిజెక్షన్, పొజిషన్స్, ఆబ్లిగేషన్స్, రిలేషన్షిప్స్,
ట్రాన్సాక్షన్స్. ఇదే అవి తగ్గించుకోవడము లేకుండా చేసుకోవడమే అనభిస్నేహం. ఏ చూస్తే దానికి అతుక్కుపోడు. అనభిస్నేహ. మనకు వస్తువుల వ్యక్తుల మీదే కాదు మమకారం, వస్తువుల మీద ఇంకా ఎక్కువగా ఉంటుంది. 10 రోజులు ఒక చోట ప్రసంగానికి వెళితే ఆ చోటు నాది అని అక్కడే కూర్చుంటాం. అంత చిన్న విషయాలలో కూడా మమత్వం ఉంటుంది. తత్తత్ప్రాప్య శుభ అశుభం. శుభం వచ్చినా అశుభం వచ్చినా చలించడు. తత్తత్శుభం అశుభం వా లబ్ధ్వా నాభినందతి న ద్వేష్టి. శుభం ప్రాప్య న తుష్యతి న హృష్యతి, అశుభం ప్రాప్య న ద్వేష్టి ఇత్యర్థః. తత్తత్ ప్రాప్య శుభాశుభం. అదేంటండి, జ్ఞానికి శుభాశుభములు ఉంటాయా? ఉంటాయి. ప్రారబ్ధ కర్మ ఉంది కదా. అంచేత సంచిత కర్మలు జ్ఞానంలో దగ్ధమైపోయాయి. ఆగామి కర్మలు ఎలాగో ఆత్మజ్ఞానంలో ఉండడం వలన ఆగామి కర్మలు ఏవి ఉండవు. కానీ ప్రారబ్ధ కర్మలు జరుగుతూ ఉంటాయి. వాటిని అనుభవించేటప్పుడు కొన్ని పాజిటివ్గాను మనకు అనుకూలంగానూ ఉంటాయి, కొన్ని నెగటివ్గాను ప్రతికూలంగానూ ఉంటాయి. అనుకూలంగా ఇష్టంగా ఉండేదాన్ని శుభమని, ప్రతికూలంగా అనిష్టంగా ఉండేదాన్ని అశుభమని మనము భావిస్తాం అజ్ఞానంలో. జ్ఞానికి ఆ భావన ఉండదు. ఎందుకు చెప్పడం జ్ఞాని గురించి? మనం కూడా అలా ఉండడానికి. తత్తత్ప్రాప్య శుభాశుభం అహమస్మి. శుభాశుభములు ప్రాప్తించగా న అభినందతి న ద్వేష్టి. అనుకూల పరిస్థితులు శుభములు వస్తే ఆనందం చూపించడు, ప్రతికూల పరిస్థితులు వస్తే ద్వేషాన్ని పెంచుకోడు. అంటే రాగద్వేష వియుక్తైషు చెప్పారు కదా. సమత్వం యోగ ఉచ్యతే. ఇంచుమించు అన్ని శ్లోకాలలోనూ ఒక్కటే బోధిస్తుంది. ఏమిటి? ఈక్వనామిటీ. అంటే నీలోనున్నటువంటి హెచ్చు తగ్గులకు ఒక స్ట్రెయిట్ లైన్ చేసుకో. మామూలుగా పల్స్ వేవ్లా కిందకి మీదకి కిందకి మీదకి పరిగెట్టనివ్వకు. సమత్వం యోగ ఉచ్యతే. ఇక్కడ కూడా సమత్వాన్నే. తత్తత్ప్రాప్య శుభాశుభం నాభినందతి న ద్వేష్టి. తెలివిగా స్పందించడం అంటే స్పందనను జీరో దగ్గర ఉంచడం. ఇంతవరకు ఏం చెప్పారు? ఆత్మన్యేవాత్మనా తుష్టః. తనలో తానే ఆత్మయందు నిలిచి తృప్తి పడతాడు. సర్వాన్ కామాన్ ప్రజహాతి. సకల రకములైనటువంటి కోరికలను పూర్తిగా త్యజిస్తారు. దుఃఖేష్వనుద్విగ్నమనాః సుఖేషు విగత స్పృహః. సుఖ దుఃఖములయందు కిందు మీదులు లేకుండా సమత్వాన్ని పాటిస్తాడు. వీతరాగ భయ క్రోధ. రాగము భయము క్రోధముల నుండి విడిపడతాడు. వీత విగత. సర్వత్రా అనభిస్నేహ. దేనియందు మమతాసక్తులు పెంచుకోరు. మనం చేస్తున్నది ఏమిటి? వస్తువు కనబడితే చాలు నేను అనే మమకారం, నాది అనే మమకారం, నేనే ఆ వస్తువు కావాలనుకుంటున్నాననే కోరిక బలంగా వస్తువు, వ్యక్తి, పరిస్థితి, అనుభవాల మీద ఉంటాయి. వాటిని ఎంత పలచన చేసుకుంటే అంత ఆత్మకు దగ్గరవుతాం.
సర్వత్రా అనభిస్నేహస్య ప్రాప్య శుభాశుభం నాభినందతి నద్వేష్టి. ఇంతవరకు 3 శ్లోకాలలో 6 లక్షణాలను చెప్పారు. ఎవరివి లక్షణాలు? స్థిత ప్రజ్ఞ, తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత, అటువంటి వాని యొక్క ప్రజ్ఞయే ప్రతిష్ఠితమైనది, స్థిరమైనదని చెప్పబడుతుంది. ఈ లక్షణాలని మనకి ఆయన చక్కగా సింపుల్గా క్లాస్ప్ రిజెక్షన్, పోర్ట్ రిడక్షన్ అంటూ సింప్లిఫై చేసి చెప్పారు. క్లెయిమింగ్ ఓనర్షిప్, క్లెయిమింగ్ మైన్ అనేటటువంటిది క్లాస్. ఎస్పి అంటే స్పెషల్ ప్రేయర్స్, ప్రత్యేకమైన ప్రేయర్స్ అక్కర్లేదు. ఆత్మదేవుడిని ప్రార్థించుకోవడం, లేకపోతే పొద్దున్నే సూర్యదేవుడినో వాయుదేవుడినో ప్రార్థించు. ఇంత తప్పించి స్పెషల్ ప్రేయర్స్, ఇవాళ వరలక్ష్మి అండి, వరలక్ష్మి పూజ బాగా చేసామండి, వాళ్ళింటో బాగా చేయలేదండి, ఈ కన్ఫ్యూజన్స్ అంతా ఎందుకు? ఆ వరలక్ష్మి మీ ఆత్మలక్ష్మి, వేరెక్కడా లేదు. ఓకే. పోర్ట్ రిడక్షన్, పొజిషన్స్ అంటే నావి అనే భావన, ఆబ్లిగేషన్స్, వాళ్ళు నాకు ఇలా చేశారు కదా అని చెప్పి నేను చేపితే బాగుండదు, లోకం ఏదైనా అనుకుంటుంది. ఆబ్లిగేషన్స్. రిలేషన్షిప్స్, ఇప్పుడు చెప్పారు కదా, మమత్వం, అభిస్నేహం లేకుండా ఉండడం. ట్రాన్సాక్షన్స్, వీలైనంత వరకు డోంట్ ట్రాన్సాక్ట్ ఎనీథింగ్ విత్ ఎనీ వన్. ఇఫ్ యూ ట్రాన్సాక్ట్, యు ఆర్ బౌండ్ టు గెట్ అటాచ్మెంట్ అండ్ ఆల్సో రాగద్వేష టువర్డ్స్ ద ట్రాన్సాక్షన్. యః సర్వత్రా అనభిస్నేహః తత్తత్ప్రాప్య శుభాశుభం నాభినందతి నద్వేష్టి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా. తస్యా, ఏవం ఈ విధముగా, హర్ష విషాద వర్జితస్య, హర్ష విషాదములుగా, హర్షము గాని విషాదము గాని లేని ఆ ధీరుని యొక్క ఆత్మానాత్మ వివేకము వలన, వివేకజా, ఆత్మానాత్మ వివేకం ఎలా వచ్చింది? శ్రవణ మననాలు చేస్తే ఏది అనాత్మయో, ఏది హేయమో, ఏది వదలాలో తెలిసింది, ఏది ఆత్మయో, ఏది ఉపాధేయమో, ఏది పట్టుకోవాలో తెలిసింది. ఆ వివేకజా, వివేకము నుండి జనించిన ప్రజ్ఞ, ఆత్మజ్ఞానము ప్రతిష్ఠిత భవతి, స్థిరముగా ప్రజ్ఞ నిలిచి ఉంటుంది. అదే స్థిత ప్రజ్ఞ. అహమస్మి, అహమస్మి, అహమస్మి. యస్సర్వత్రానభిస్నేహః తత్తత్ప్రాప్య శుభాశుభం నాభినందతి నద్వేష్టి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా. అహమస్మి, అహమస్మి. మౌనం.
అహమస్మి, అహమస్మి, అహమస్మి. స్థితప్రజ్ఞస్య కా భాషా సమాధిస్తస్య కేశవ స్థితధీః కిం ప్రభాషేత కిమాసీత వ్రజేత కిం అనే ప్రశ్నకు స్థితప్రజ్ఞుని యొక్క వ్యవహారము నడవడిక ఎలా ఉంటుంది, ఆయన గురించి జనులు ఏ విధంగా అర్థం చేసుకుంటారు, కా భాష అనే విషయాలను ప్రస్తావించి బోధించారు. ఇప్పుడు టాపిక్ కొంచెం స్లైట్లీ మారుస్తున్నారు రాబోయే శ్లోకంలో. ఏమిటి? స్థితప్రజ్ఞుని లక్షణాలు చెప్పక అటువంటి స్థితప్రజ్ఞుల లక్షణాలను పొందడానికి కావలసినటువంటి నిధిధ్యాసనలో చేయవలసినటువంటి సామగ్రిని, సాధనాలను, ఉపకరణాలను బోధిస్తున్నారు. అహమస్మి, అహమస్మి, అహం బ్రహ్మాస్మి, అహమాత్మాస్మి, అహం పూర్ణోస్మి, అహం శుద్ధోస్మి, అహం నిత్యోస్మి. ఇదే నిధిధ్యాసన. 24 టైం దొరికినప్పుడల్లా 5 నిమిషాలు ఖాళీ దొరికింది. అహమస్మి, అహమస్మి, అహం పూర్ణోస్మి, అహం నిత్యోస్మి, అహం నిత్యోస్మి, అహం సత్యోస్మి, అహం చిదోస్మి, అహం శుద్ధోస్మి. ఇదే మాటలు అనుకోవాలి మనసులో. మాట్లాడినా కూడా ఎవరితోనైనా అహమస్మి అని విష్ చేయడమే. అయితే హరి ఓం, హరి ఓం అని అదే అర్థం. ఓం అంటే సర్వము, హరి హరి అంటే ఆత్మ, ఓంకారము సర్వము, హరి అంటే ఓము, ఓం అంటే నేనే అని తెలుసు. హరి ఓం అన్న అహమస్మి అని విష్ చేసిన ఒక్కటి. యదా సంహరతే చాయం కూర్మో అంగానీవ సర్వశః ఇంద్రియాణ్యింద్రియార్థేభ్యః తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా. యదా సంహరతే చ అయం కూర్మో అంగానీవ సర్వశః ఇంద్రియాణింద్రియార్థేభ్యః తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా. చ అన్నట్టే ఇంకా. ఇప్పుడేం చెప్పబోతున్నాము? సాధనములను, పరికరాలను చెప్తుంది. దేనికి? ప్రజ్ఞా ప్రతిష్ఠిత. ఆ స్థితప్రజ్ఞతత్వంలో ఉండడానికి. స్థితప్రజ్ఞత్వం అంటే ఆత్మతత్వమే. కూర్మః తాబేలు, సర్వశః అన్ని వైపుల నుండి, అంగాని తన యొక్క అంగములను, ఏమిటి? ఆ పాదములను అంటే ముందు కాళ్ళను, వెనుక కాళ్ళను, తలను అన్నిటినీ కూడా సంహరతే ఇవ ముడుచుకొనున్నట్లు. యదా ఎప్పుడైతే అయం ఈ ఈ సాధకుడు, ఈ పురుషుడు ఇంద్రియార్థేభ్య ఇంద్రియముల నుంచి, ఇంద్రియాణి ఇంద్రియములను సంహరతే ఉపసంహరించుకొనును, అన్ని విధములైన విషయ ఇంద్రియ సంయోగము నుంచి విరమించుకొనును. తస్య అప్పుడు అతని యొక్క ప్రజ్ఞ, ఆత్మజ్ఞానము ప్రతిష్ఠిత స్థిరమైనది అని భావించవలెను. ఒక ఎగ్జాంపుల్ చెప్పారు, దృష్టాంతం. తాబేలు నిధిధ్యాసనలో ఉన్నప్పుడు చూసారా మీరు? తాబేలు నిధిధ్యాసన ఏమిటండి అంటే అది ఏ పని చేయకుండా ముడుచుకుని ఉన్నప్పుడు ఎలా ఉంటుంది? ఒక డెప్పే కనిపిస్తుంది. కాళ్ళు కనపడవు, ముందు కాళ్ళు, వెనక కాళ్ళు, పాదాలు ఏవి కనపడవు. తర్వాత తల కూడా పైకి ఉండదు, ఏమి తినదు, లోపలే పెట్టుకుంటుంది. అసలు బ్రతికుందా లేదా అని సందేహం వస్తుంది. అలా నిధిధ్యాసన చేస్తుంది. ఆ తాబేలుని చూసి మనం ఏం నేర్చుకోవాలి? మనకు ఉన్నాయిగా 10 + 4 14 అవయవాలు.
ఈ 14 బయటకు పరిగెడుతున్నాయి. ఈ 14ంటిని వెనక్కి తీసుకో. తాబేలుకి పాపం 5 ఉన్నాయి. 2 పాదాలు ముందువి, 2 వెనకవి, ఒక తల. దాంట్లోనే అన్నీ ఉన్నాయనుకోండి. మనకి ఈ 14 ఇంద్రియాలు బయటకు పరుగులు తీస్తున్నాయి. పరాంచికాని ఆ ఇంద్రియాలను తాబేలు వెనక్కి ఎలా ముడుచుకుని తన ఇంద్రియాలను ఉపసంహరించుకుంటుందో నీవు ఈ 14 ఇంద్రియాలను ఉపసంహరించుకో. ఎక్కడి నుంచి ఉపసంహరించాలి? ఇంద్రియాణి ఇంద్రియార్థేభ్య. ఇంద్రియాలు ఎక్కడికి పరిగెడతాయి? దాని వస్తువు ఎక్కడుంటే అక్కడికి పరిగెడతాయి. విషయం కన్ను అలా దృశ్యం మీదకి పరిగెడుతుంది, చెవు శబ్దం మీదకి పరిగెడుతుంది, నాలుక రుచి మీదకి పరిగెడుతుంది. ఆ ఇంద్రియార్థము వైపు వెళ్లకుండా చూసుకో. స్థితప్రజ్ఞ సాధనలు ఇక్కడి నుంచి పరమాత్మ తను చెప్పే అంశాన్ని మారుస్తున్నారు. బుద్ధిలో కలిగిన జ్ఞానంతో మనసులో చెలరేగే భావోద్రేకాలను పారద్రోలి మనస్థైర్యం ఎలా పెంపొందించుకోవాలి? ఒకటి నిధిధ్యాసన. ఏమిటది? అహమస్మి, 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 అహం పూర్ణోస్మి, అహం శుద్ధోస్మి, అహం నిత్యోస్మి, శివోస్మి, శివ కేవలోహం, చిదోస్మి, సదోస్మి. ఇంద్రియ అది ముఖ్యమైనటువంటి సాధన. రెండవది ఇంద్రియ నిగ్రహం. దుస్తర్కాత్ సువిరమ్యతాం శృతిమతస్తర్కోనుసంధీయతాం. ఏదైనా మాట్లాడాల్సి వస్తే అది ఆత్మజ్ఞానానికి సంబంధించినది మాత్రమే అయి ఉండాలి. మిగతా పనికి మాలిన గాసిప్ వదలాలి. మోడర్న్ డేస్లో వాట్సాప్ వదిలేయి, టీవీ చూడకు, పేపర్ చదవకు, ఫార్వర్డ్ మెసేజెస్లు వీడియోలు చూడకు. వాటిలో ఏది ఉండదు. ఫలానా మహానుభావుడు ఎవరో నలుగురు ఐదుగురు ప్రముఖులు ఉన్నారు, వాళ్ళు ఏదో ప్రవచనం చెప్పారు, వినకు. అవన్నీ లౌకికంగానే ఉంటాయి. ఆ ప్రవచనాలలో సారం ఉండదు. ఎందుకంటే వాళ్ళు టీవీ కోసం చేస్తారు కాబట్టి వాళ్ళకి తెలుసు అది ఆత్మజ్ఞానం కాదని. అంచేత అటువంటివి ఫార్వర్డ్ చేయవద్దు, చూడను వద్దు. అయితే ఏమిటి చదువుకోవాలి? ఉపనిషత్తు, శంకర భాష్యం, భగవద్గీత, శంకర భాష్యం, ఇంకా కొంచెం పైకి ఎదిగితే బ్రహ్మసూత్రాలు. ఇవే చదవాల్సినవి, మాట్లాడాల్సినవి, చెప్పాల్సినవి. మనోనిగ్రహాన్ని కలిగి ఉండు. 3 సాధనాలు ఏమిటండి? నిధిధ్యాసన, ఇంద్రియ నిగ్రహము, మనోనిగ్రహం. ఆ ఇంద్రియ నిగ్రహం అనే దానిని ఇక్కడ బోధిస్తున్నారు. యదా సంహరతే చ అయం కూర్మో అంగానీవ సర్వశః ఇంద్రియాణీంద్రియార్థేభ్యః తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. ఇదొక ప్రత్యేకమైన రోజు వస్తుందని క్యాలెండర్ రాస్తారు. ప్రతిదీ ప్రత్యేకమైన, ఏదో పలానా ఏకాదశి, పలానా ద్వాదశి, పలానా పౌర్ణమి, పలానా గురు పౌర్ణమి, మరొకటి మరొకటి. వాటికి రకరకాల బొమ్మలు, వీడియోలు, మెసేజ్లు, ఎస్సేలు, రైటప్పులు. ఎందుకైనా ప్రయోజనం ఉంటుందా? పూర్తి వేస్ట్. వాటిని తయారు చేయను వద్దు, ఫార్వర్డ్ చేయను వద్దు, చదవను వద్దు. ఇదే ఇంద్రియములను ఇంద్రియేభ్యముల నుంచి, ఇంద్రియార్థముల నుంచి విరమించుకోవడం. ఏం చదవాలి? ఓన్లీ గీత, ఉపనిషత్తు, శంకర భాష్యంతో వేదాంత సారః, అద్వైత అనుభూతి, అద్వైత మకరందం, లేకపోతే ఇప్పుడు చెప్తున్నారు అనుభూతి ప్రకాశము, లేకపోతే ఆయన చెప్పినటువంటి సనత్ సుజాతీయము, విష్ణు సహస్రనామం. విష్ణు సహస్రనామము ఆ అది జ్ఞాన గ్రంథం. విష్ణువుని స్తుతించడం కాదు, శంకర భాష్యంతో చదువుకోవడం.
ఎప్పుడైనా సమయం దొరికితే శంకర భాష్యంతో విష్ణు సహస్రనామాన్ని తెలుసుకుందాం. సౌందర్యలహరి వంటి స్తోత్రాలను చూచినా అందులోనున్న ఆత్మతత్వాన్ని పట్టుకోవడం. యదా సంహరతే చ అయం కూర్మో అంగానీవ సర్వశః ఇంద్రియాణి ఇంద్రియార్థేభ్యః తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. ఎవరు గురువు? పరమ గురువు ఒక్కడే. అదే ఆత్మ. ఆత్మయే గురు. ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే. ఈశ్వరుడన్నా గురువన్నా ఆత్మ అన్నా ఒక్కటే. మూడు మూడు పేర్లతో పిలుచుకుంటున్నాము. పూర్ణత్వం ఆత్మకున్నప్పుడు రోజు గురు పూర్ణిమే. ఇంద్రియాణి ఇంద్రియార్థేభ్యః తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. అప్పుడే ప్రజ్ఞ ఉన్న జ్ఞాని స్థిత ప్రజ్ఞుడవుతాడు. ఇక్కడ సర్వశః అని ఒక మాట వేశారు. యదా సంహరతే చ అయం కూర్మో అంగాని ఇవ సర్వశః. అన్ని వైపుల నుండి ఆసమంతాత్. అంటే ఏమిటండి? కళ్ళు మూసుకుని నడవమని అర్థం. కళ్ళు తెరుచుకుని నడుస్తూనే పడిపోతున్నాం. కళ్ళు మూసుకుని నడిస్తే నడిపోతుంది. ఈ దేహం వెంటనే పోతుంది. చేత టీవీ నుంచి, వాట్సాప్ నుంచి, న్యూస్ పేపర్ల నుంచి, మనస్సుని కలుషితం చేసే పొలిటికల్ డిస్కషన్స్ నుంచి దూరంగా ఉండు అని చెప్పడమే దాని అర్థం. ఇంద్రియాణి ఇంద్రియార్థేభ్యః తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. ఎవరైనా ఏదైనా పనికి మాలిన డిస్కషన్లోకో వాట్సాప్ మెసేజ్లోకో లాగడానికి ప్రయత్నిస్తే చాలా గట్టిగా నిరాకరించవలసినటువంటి నో చెప్పగలిగినటువంటి శక్తి ఉండాలి. ఇటువంటివి చదవకండి బాబు, ఇటువంటిది ఫార్వర్డ్ చేయకండి, ఇటువంటిది చూడకండి అని మనం చెప్పి మనం వాటి నుంచి విరమించాలి. అదే ఇంద్రియాణి ఇంద్రియార్థేభ్యః సంహరతే. ఇక్కడ కూడా తెచ్చుకోవాలి, అత్యాహారం చేసుకోవాలి. అహమస్మి అహమస్మి మూడు మర్చిపోకూడదు. ఒకటి ఇంద్రియ నిగ్రహము, రెండు మనో నిగ్రహము, మూడవది ముఖ్యమైనది నిధిధ్యాసన. అహమస్మి. ముఖ్యంగా యూట్యూబ్ వీడియోలు చూడవద్దు. ఏదైతే ఆత్మజ్ఞానానికి సంబంధించినదో అవి మాత్రమే సెలెక్టివ్గా చూడవలెను. అహమస్మి 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 అహం బ్రహ్మాస్మి అహం అహమస్మి శివోహం శివః కేవలోహం చిదానందరూపోహం చిదోహం సదోహం ఆనందోహం శుద్ధోహం పూర్ణోహం అహమస్మి అహమస్మి అహమస్మి. స్వస్తి.